ఇంకా నీకు మిగిలింది రెండు సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో తుమ్మిడి దగ్గర ఒక 2 తట్టల మట్టన్న ఎత్తగలననే ఒక కాన్ఫిడెన్స్ మీ ప్రభుత్వానికి ఉందా? లేదు. ఉన్న వ్యవస్థల్ని వాడుకోము, కొత్తగా చేసేదానికి ఏం లేదు, కానీ మూసి ప్రక్షాళన మాత్రం ముందేసుకొని కూర్చున్నాం. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అని చెప్పి 250 కోట్లకి కోర్టులో వెళ్ళి టైం తీసుకుంటారు. 250 కోట్లంట ఫీజు కొత్త ఈ బ్యాచ్ వచ్చే స్టూడెంట్స్కి అడ్మిషన్ చేయడానికి మేము ఆగస్టు 15వ తారీఖు లోపల చెల్లిస్తామని కోర్టులో నిన్న అఫిడవిట్ ఇచ్చి గ్యారంటీ ఇచ్చారు. 250 కోట్లు పిల్లలకి ఫీజుల కోసం ఇవ్వటం కోసమేమో మీరు ఎత్తుక్కుంటారు, కానీ 100 కోట్లు ఫుట్బాల్ మ్యాచ్కిను లేకపోతే 200 కోట్లు అందాల పోటీలు పెట్టడానికి మాత్రం మనకి చేతులు బాగా వస్తాయి. సో అందుకని నిన్న వారు చేసిన కామెంట్స్ లేకపోతే ఇతరత్ర దాని గురించి నేను పెద్ద ఎక్కువగా చర్చించకపోయినా అది వారి విజ్ఞతకు వదిలేస్తూ మరోసారి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇంకా జెడ్పీటీసీ స్థాయి నాయకుడు కాదు, మీరు ముఖ్యమంత్రి స్థాయి నాయకులుగా ఎదిగారు కాబట్టి జెడ్పీటీసీ స్థాయి నాయకులు చేసే దానికన్నా కూడా ఇంకా బెటర్గా ఉండాలి మీ ప్రసంగాలు, లేదా మీరు ఇచ్చే మెసేజ్ ప్రజలకి. కాబట్టి మీరు మీ విజ్ఞతను పెంచుకోవాలని, రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అది వాళ్ళు ప్రజాసేవ చేయటం కోసం, నిస్వార్థంగా పనిచేయటం కోసం రాజకీయాల్లోకి రావటం జరుగుద్ది. అది నా ఉదాహరణ. నా విషయంలో ఒకవేళ నిజంగానే కనుక నీకేమన్నా మెటీరియల్ ఉంటే నా గురించి ఏమన్నా ఆరోపణ చేయాలి అని అంటే నీ దగ్గర మెటీరియల్ ఉంటే మాట్లాడాలా. ఎంతసేపు ఈ కన్ను గురించి, పన్ను గురించి, లేకపోతే లాగు గురించి, లేకపోతే లంగ గురించి ఇట్లా మాట్లాడతా అనుకుంటా పోతే ఎట్లా నడుస్తుంది ముఖ్యమంత్రి గారు? ప్రతి వ్యక్తి, అది పురుషుడైనా మహిళైనా, ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ఉంటాడు. ఆ రూపం ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్ లాగానే ఉండడు కదా. సో ఆ రూపంతో తన జీవనాన్ని కొనసాగిస్తాడు. దానికి బాడీ షేమింగ్ ఎందుకు అంటున్నా? బాడీ షేమింగ్ చేసే విధానం మీరు ఇంకా మార్చుకోరే? ఇప్పుడు ఎన్నాళ్ళైనా ఇంకా మార్చుకోరా? ఇది మళ్ళొకసారి వారు చేసిన వ్యాఖ్యల్ని వారి విజ్ఞతకి వదిలేస్తూ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి దయచేసి. ప్రజలు చాలా తీవ్ర కరువును ఎదుర్కోబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది మీ ఒక్కరి సమస్య కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎల్లినో వస్తుంది. మీరు దాన్ని ఏదో ఇప్పుడు మీ వరకు ఏదో బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని కాదు. ఈ సమయంలో ఏం చేయాలి, ఎట్లా దీన్ని అధిగమించాలి, తాగునీటి సమస్య రాకుండా ఎట్లా చూసుకోవాలి, పంటలకి నీళ్లు ఎట్లా ఇచ్చుకోగలగాలి, వీటి గురించి ఆలోచన చేయాలి.